ఉప్పల్ రింగ్ రోడ్ కాడ ఉప్పల్ బస్ డిపో కాడ ఊరు బస్సుల కొరకు వేచి చూసేటోళ్ళను చూసినప్పుడు కళ్ళు చెదిరిపోయినాయి. ఏంద్ర నాయన ఇంతమంది ఉన్నారు, ఒక్కసారే రోడ్ల మీదకి వచ్చిర్రు, బస్సుల కొరకు ఎదురు చూస్తారు అని అడిగితే తెలిసిన విషయం ఏంటంటే ఊర్లల్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అవుతున్నాయి కదా, సర్పంచ్ ఎలక్షన్లు. ఆ సర్పంచ్ ఎలక్షన్లల్లో ఓట్లేనికి హైదరాబాద్కు బతికొచ్చిన వాళ్ళంతా కూడా ఊర్లో ఓటేయనికి పోతాను. చూడు, మామూలుగా మనలాంటి జనాలే ఓటుకు విలువనిచ్చి ఓటేయనికి ఊర్లోకి పోతున్నాం. మరి హైదరాబాదు మహానగరంలో ఉన్న పెద్ద పెద్ద ఆసాములు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు, చాలామంది కోటీశ్వరులు ఓటేయనికి వస్తారా? రారు. ఓటేస్తుంది వేయకపోతేంది అనే ధీమాతో ఉంటారు. కానీ పేద ప్రజలు మాత్రం ఓటు వేయకపోతే నా ఓటు తీసేస్తారేమో అని కొంతమంది, ఓటు పోతుందేమో అని కొంతమంది, మా వాళ్ళు నిలబడ్డరు మా వాళ్ళని గెలిపించాలని కొంతమంది, నాకు తెలిసినోడు మా అన్న మా బావ మా బామర్దో నిలబడ్డాడు, ఫోన్ చేసి రమ్మన్నాడు, రేపు నేను ఓటేయనికి పోయి ఓటు వేయకపోతే ఏదన్నా ఊర్లల్లో ఏదన్నా పని పడ్డదనుకో వాళ్ళు పని చేయరని చెప్పి అనుమానంతో అభద్రతా భావంతో కొంతమంది, ఇక కొంతమంది అయితే ఊర్లకించెల్లి సర్పంచ్గా నిలబడ్డోళ్ళు, వార్డు మెంబర్గా నిలబడ్డోళ్ళు పట్నంలో మన చుట్టాలు, మన దగ్గరోళ్ళు, మన ఊరోళ్ళు ఎక్కడున్నారో వాళ్ళని అందరి ఎతికి పట్టి తువ్వకర్సులు ఇచ్చి మీరు ఓట్లేయనికి రాన్లి అని చెప్పి పోవడం వలన అరే ఇంత దూరం మన కొరకు వచ్చిండు, తువ్వకర్సులు కూడా ఇచ్చిండు, మనం ఓటేయనికి పోకపోతే బాగుండదు కదా, రేపేదన్నా పని పడితే ఎట్లుంటుందని కొంతమంది. ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఆలోచించి పనులు మానుకొని డ్యూటీలు బంద్ చేసుకొని ఈరోజు పల్లెకు పయనమవుతారు. బస్సులలో కూసోనికి చోటు లేదు. ఏ బస్సు చూసినా కూసోనికి చోటు లేదు. తొక్కిసలాట జరిగే పరిస్థితి కూడా ఉన్నది అక్కడ. అంత జనం, ఎక్కువగా మహిళలే ఎక్కువ ఉన్నారు అక్కడ. చూడండి, ఓటుకు విలువనిచ్చేటోళ్ళు ఎవరు? పేదవాళ్ళు. అర్థం చేసుకోండి. కానీ ఈ నాయకులు గెలిచిన తర్వాత ఈ పేదవాళ్ళను పట్టించుకోరు. ఈ మాట మీద ఉండే ఈ పేదవాళ్ళను అస్సలు పట్టించుకోరు. ఈ పేదవాడు పనునని చెప్పి సర్పంచ్ దగ్గరికి, వార్డు మెంబర్ దగ్గరికి పోతే చూస్తా పో అమ్మా, చేస్తా పో అమ్మా, తర్వాత వస్తా అని అంటారు. గెలిచేదాకా ఒక మాట, గెలిచినాక ఒక మాట. ఈరోజు పుట్టకూటి కొరకు 4 గిన్నెలు ఇన్నని బియ్యము పట్టుకొని హైదరాబాద్కు వచ్చి కూలి నాలి చేసుకొని కిరాయిన్లలో ఉండి బ్రతుకుతారు. ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇక్కడి నుంచి పయనమై ఊరికి పోతాను. అర్థం చేసుకోండి. సర్పంచులు, వార్డు మెంబర్లు మీరు గెలిచిన తర్వాత వాళ్ళకు ప్రియారిటీ ఇవ్వాలి, వాళ్ళ సమస్యలను పరిష్కరించాలి. పేదవాళ్ళు మాట తప్పరు, మడమ తిప్పరు. అర్థం చేసుకొని వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళ పనులు అయ్యేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు కాబోయే సర్పంచులు, వార్డు మెంబర్లు